ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌లో ఇన్‌స్టంట్ రిలీఫ్ అనేది దేంట్లో దొరకదు. మనం చాలా తీసుకున్నాం, ఆ పెయిన్, ఆ బర్నింగ్ సెన్సేషన్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. సో, హోమియో తీసుకుంటే గనక మీకు కంపల్సరీ ఇన్‌స్టంట్ రిలీఫ్ దొరుకుతుంది. ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మనం యూటీఐ వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ యూటీఐ రాకుండా ఉండాలి, ఈ ఇన్ఫెక్షన్ నుంచి మనం దూరంగా ఉండాలంటే మనం ఏమేం చేయాలంటే ఫస్ట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్‌గా వాటర్ తాగుతూ ఉండాలి. అప్పుడు ఆ కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో, అప్పుడు యూటీఐ వచ్చే ఛాన్సెస్ ఉండదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఈ యూటీఐ రాకుండా ఉండడానికి. ఎందుకంటే ఈ హైజీన్ మెయింటెనెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే దాని వల్ల చాలా ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోతుంది. వచ్చిన ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అండ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలన్నా మనం హైజీన్ అనేది చాలా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జెనిటల్ ఆర్గన్స్, అది ప్రాపర్ కేర్ తీసుకొని హైజీన్ మెయింటైన్ చేయకపోతే బయట నుంచి పాస్ అయ్యే ఇన్ఫెక్షన్ కూడా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఇంటర్ కోర్స్ చేసే టైంలో కూడా మనకున్న ఇన్ఫెక్షన్ మన పార్ట్నర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ప్రాపర్ హైజీన్ ఒకటి మెయింటైన్ చేయాలి.